ఏమిటి వెతుకుతున్నారు? కాగితాల కోసం. ఏం కాగితాలు? అదే ఓల్డ్ హిస్టరీ బుక్స్ ఏమైనా దొరుకుతాయేమని చూస్తున్నా. అంటే మళ్ళీ కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నారా? ఎందుకు వెళ్ళకూడదు? మీరు కాలేజీకి వెళ్లే ముందు దీని మీద సంతకం చేయండి. ఏమిటిది? చూడండి, మీకు తెలుస్తుంది. అరే, నేను కాలేజీకి ఎందుకు రిజైన్ చేయాలి? నాకు తాళి కట్టినందుకు. అయితే నో నో, ఐ వోంట్ రిజైన్. ఏమిటా చూపు? అరే, నేను చేయను. ఇది ఆఫీసు. అయితే హనీమూన్కి వెళ్దాం. ఓకే. ఎంత చూసినా తనివి తీరదు, కనులు మూసినా నిద్ర పట్టదు. తొలి రోజు సరసాలలో, చలివేడి చెరసాలలో, తహతహలాడే సందిళ్లలో, తపనలు రేగే కౌగిళ్లలో. ఎంత చూసినా తనివి తీరదు, కనులు మూసినా నిద్ర పట్టదు. ఏ జోలని పాడను, ఏ డోలని ఊపను, కనువులు కాగే తాపాలలో, తపనలు రేగే జంపాలలో. పడుచు పైట నిడిసి పడుతోంది నన్ను చూసి, చిలిపి కన్ను చిటికలేస్తోంది నన్ను చూసి. గోల గోల చేస్తున్న కోడేయుడికి కొంగు చాటు పెడతాను సంధ్య వేళకి. నిన్ను చూస్తే నిద్రపోని మొదటి రోజుల మోజులలోన కోరుకున్నదివ్వాలి మళ్ళీ మళ్ళీ మళ్ళీ, ఇచ్చి పుచ్చుకోవాలి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఎంత చూసినా తనివి తీరదు, కనులు మూసినా నిద్ర పట్టదు. ఏ జోలని పాడను, ఏ డోలని ఊపను, తహతహలాడే సందిళ్లలో, తపనలు రేగే జంపాలలో. కలవరంత మేలుకుంటోంది నిన్ను చూసి. కౌగిలింత కలలు కంటోంది నిన్ను చూసి. ఎప్పుడెప్పుడంటున్న జంట పక్కకి, అప్పు పెట్టమంటోంది అందగత్తెని. సన్నని గాలి తడిమిపోయి వదల నీడల పొందికలోన ముద్దులద్దుకోవాలి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఇద్దరొక్కటవ్వాలి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఎంత చూసినా తనివి తీరదు, కనులు మూసినా నిద్ర పట్టదు. తొలి రోజు సరసాలలో, చలివేడి చెరసాలలో, కనువులు కాగే తాపాలలో, తపనలు రేగే కౌగిళ్లలో. అన్నగారు ఇక చెప్పక్కర్లేదు, మన పని అయిపోయినట్టు అర్థమైంది. నమస్తే సేఠ్జీ. రామ్ రామ్ భాయ్.
నమస్తే రామ్ కూర్చోండి 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 కూర్చోండి. వీళ్ళెవరండి? మాది దోస్తులు భాయ్. మాకి నష్టం కలిగితే వారికి కష్టం కలిగినట్టు ఫీల్ అయిపోతారు పాపం. కరెక్ట్ కరెక్ట్. ఆ మాత్రం ఎదుగా ఉండేవాళ్ళు అందరికీ దొరకొద్దండి. దేఖో భాయ్, ఇలాంటి సొల్లు కబుర్లు మాది దగ్గర చెప్పవద్దు. షాదీ హోనే కే బాద్ మాకి పైసలు ఇచ్చి వేస్తామని ప్రామిస్ కూడా చేసించారు. ఎక్కడా పైసలు? ఏది మేము పైసలు? పారిపోయేవాళ్ళం కాదండి. పారిపోతే మాకి ఊరుకుంటాం? ఇది రోజు మీరు పైకం ఇవ్వవాలా, మేము ఇక్కడి నుంచి కదలవాలా? అబ్బాయి అమ్మాయి హానీమూన్ వెళ్ళారండి, రాగానే ఇస్తాం. హనీమూన్ కాకపోతే డైరెక్ట్ గా మున్కి పంపలేకపోయారు. ఇప్పుడు మీరు పైసలు మాకు ఇవ్వవాలా? రండి రండి. రా బాబు రా. హనీమూన్ బాగా జరిగిందా? బానే జరిగింది. అవును, వీళ్ళంతా ఎవరు? ఈయన మార్వాడి. వాళ్ళు ఈ పట్టణానికి కొత్త, అడ్రస్ తెలియక మన ఇంటికి వచ్చారు. మేము అదే తెగమక పడిపోతున్నాం. ఆ, ఆ, బాబు నువ్వు సరిలో రా బాబు. బాబు అయ్యో ఏమిటి అది లేవండి పెద్దవా. బాబు మనం సేటుగాడికి 2 లక్షలు బాకీ ఉన్నాం బాబు. మనమా? అదే అదే బాబు, మా తమ్ముడు గారు నేనును. నువ్వు ఆ 2 లక్షల రూపాయలు ఇస్తే వాడికి ఇచ్చేసి వాడి పేడ వదిలించుకుంటాం బాబు. అలాగే వాడితో చెప్పి. అమ్మమ్మా అమ్మో, వాడికి తెలిస్తే నొచ్చుకుంటుంది బాబు. ఆ అమ్మాయికి తెలియకుండా నువ్వే ఏదో మేనేజ్ చేసి ఇవ్వాలి బాబు. సరే, నా దగ్గర ఒక 10,000 ఉంది. వడ్డీ కింద జమ కట్టి ఆ. పంపించేయండి. ఇదిగో. బాబు మా బాబే, మా నాయనే, మా నాయనే, మా బాబే, మా బాబే, మా బాబే, మా నాయనే, మా బాబే, మా నాయనే, మా బాబే. సేట్ గారు ఈ 5,000 వడ్డీ కింద జమ రాయండి. మిగిలింది ఒకటో ఏదైనా ఇచ్చుకుంటాం. దేఖో భాయ్, నెలా నెలా ఇలా వడ్డీ పైసలు ఇచ్చి వేస్తే అసలు పైసలు ఎవడో అడుగుతాడు భాయ్. వచ్చే నెల కూడా ఇది మాదిరి 5,000 వడ్డీ ఇచ్చి వేయండి బస్. రామ్ రామ్, వస్తాం. చలో బేటా చలో. అబ్బా అన్నగారు, ఆ? అల్లుడు గారు ఇచ్చిన డబ్బులో మన వాటా ఎంత? నేను చెప్తాను బాబు. ఇప్పుడు మా అన్నగారు మార్వాడికి 5,000 ఇచ్చారనుకోండి, అంటే మన జేబులోకి మరో 5,000 వచ్చాయి అనమాట. ఏం పెద్ద బాబు? అదేటా నీకెలా తెలుసు? ఆహా, గుర్రానికి గుగ్గిల వాసన, ఈ గురునాథానికి పచ్చనోట్ల వాసన 10 ఆమల దూరం నుంచి తెలుస్తుంటుంది బాబు. బాబు పచ్చనోట్ల వాసన చూసి చాలలేని అసలు చూస్తాను బాబు. అబ్బా చాలా గొప్పగా ఉన్నాయండి. ఓ పని చేస్తానండి, ప్రస్తుతానికి ఈ 5,000 నేను ఉంచుకుంటానండి. బాబు తమ ఆరోగ్యం జాగ్రత్త బాబు, ఎందుకంటే తమ ఆరోగ్యం నా మా భాగ్యం బాబు. వస్తాను బాబు, నమస్కారం. అమ్మా, ఎవరు బాబు నువ్వు? నేనండి మీ మేనకోడలు వాణి భర్తను. వాణి పెళ్ళైందా? ఎలా ఉంది బాబు వాణి? బాగుందమ్మా. మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరు పర్మిషన్ తో ఇక్కడికి వచ్చావు? పర్మిషనా? మీరెవరి పర్మిషన్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్న ఆవిడ పిచ్చిదానిలా ఇక్కడ ఉంచారు? అది మీకు అనవసరం. అనవసరం. చెయ్యని నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మనిషికి ఈమెకు ఏమైనా తేడా ఉందా? ఆరోగ్యంగా ఉన్న ఆమె నిండు జీవితాన్ని బలి చేసినందుకు మీ పైన కోర్టులో దావా వేస్తాను. అసలు ఇంతకు మీరు ఎవరు? నేనా? ఆమెకు బాగా కావలసిన వాడిని. వెంటనే ఈమెను డిశ్చార్జ్ చేస్తారా లేదా? చేయకపోతే? చేయకపోతేనా మిమ్మల్ని అందరినీ కటకటాల మధ్యకు పంపిస్తాను. హనుమూర్తి గారు, హనుమూర్తి గారు. ఏమిటి ఏమిటి సార్, ఏదైనా శుభవార్త? శుభవార్త నీకు కాదు, మీ బాబాయ్ గారికి. ఓహో, నాకు శుభవార్త. అవును, మీరు తెలుగుల వాళ్ళైతే చెప్పుకొని చూద్దాం. బాబాయ్ అర్జెంట్ గా నువ్వు 1,000 పట్టుకో. తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి గాని ఇదేమిటయ్యా నీకు దిక్కుమాలిన అలవాటు వచ్చింది? అబ్బా బాబాయ్, నువ్వు 1,000 పట్టుకో. 1,000 పట్టుకుంటే భాగ్యలక్ష్మి లాటరీ వచ్చినట్టు, మరో 1,000 పట్టుకుంటే నీకు మార్వాడి అప్పు తీరినట్టు. చచ్చా, ఇదేమిటయ్యా ఇంతకు మించి మీకేం శుభవార్త లేవా? ఇంతకంటే మంచి శుభవార్త ఉంటుంది. అబ్బా నువ్వు పట్టుకో బాబాయ్. ఆహా, భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి కాదు, రాజ్యలక్ష్మి. ఏమిటి రాజావురికి హడావుడి చేస్తున్నాడు? శుభవార్త అంటే భాగ్యలక్ష్మి లాటరీ అనుకుంటున్నాడు.
అదేమిటో చెప్పండి అబ్బాయి గారు. గుండెల మీద చేసుకోండి చెప్పేస్తాను. అబ్బా వేసుకున్నాం, చెప్పండి సార్. ఇన్ని సంవత్సరాలుగా మీకు దూరంగా పిచ్చాసుపత్రిలో ఉన్న మీ భార్య రాజ్యలక్ష్మి గారు వచ్చారు. అత్తే పిచ్చి హాస్పిటల్ నుంచి వస్తున్నారా? అవును, రేపే డిశ్చార్జ్ చేస్తున్నట్టు ఇదిగో హాస్పిటల్ నుండి లెటర్ వచ్చింది. వాణి చూడు, మీ చిన్నమావయ్య గారి మొహం ఎలా వెలిగిపోతుంది. తమ్ముడు గారు, మీకు ఈ సంతోష సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బెడ్రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మావయ్య, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకురానా? నో నో, ఈ ఇంటికి అల్లుండి నేను వెళ్ళి తీసుకురావాలి. మీరిద్దరు వద్దు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకన్న గారు, ఇంతకాలానికి కోలుకుని వస్తుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. మళ్ళీ తెలిసి పులి నోట్లో తలదూర్చావా? అవును నాన్నగారు, ఇదంతా కావాలనే చేస్తున్నాను. కాలం కాటేసిన మీ జీవితానికి సంజీవిని తేవాలని వెళ్ళాను. వృధా అయిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ తెచ్చివ్వలేకపోయినా అమ్మ ముఖంలో ఇంత చిరునవ్వు కోసం, చెల్లెలి సౌభాగ్యం కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.